ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారం అండి. తేదీ ఏప్రిల్ 7 ఆదివారం, శోభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం కృష్ణపక్షం ఉత్తరాయణం, శిశిర ఋతువు, తిథి చతుర్దశి, నక్షత్రం పూర్వభద్ర. ఇవాటి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఇంటా బయట రుణ ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. వ్యాపార ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు మందగిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి గృహమున చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో వివాదాలు రాజీ చేసుకుని ఆర్థిక లాభాలు అందుకుంటారు. గృహమున వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు నూతన ఆలోచనలు అమలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మరింత లాభసాటిగా సాగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. వ్యాపార పరంగా శ్రమకు తగిన ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల కోపానికి గురవుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆర్థిక వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహించి పెద్దల ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రుల నుండి శుభవర్తమానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాల్లో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పాత మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వ్యాపారాల్లో నూతన లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. సన్నిహితులతో రుణ అకారణ విభేదిస్తారు. శారీరక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. వాహన ప్రయాణాలు జాగ్రత్తగా వహించాలి. వ్యాపార ఉద్యోగాల్లో ప్రతికూల వాతావరణం ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. సోదరులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపారంలో భాగస్తులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ధనపరంగా లోటు ఉండదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో శ్రమకు తగిన ఫలితం అందుతుంది. సమయంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి అందిన వార్తలు ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో స్థిరాస్తి తగాదాలు రాజీ చేసుకుంటారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన కార్యక్రమాలకు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారమున ఆలోచనలు కలిసి వస్తాయి. ఉద్యోగమున పురోగతి సాధిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యాపారంలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటకు విభేదిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. తదుపరి కుంభరాశి. ఇక కుంభరాశి వారికి సోదర వర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాల్లో భాగస్తుల ప్రవర్తన చికాకు కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిరాశజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులు శ్రమకు పెరిగినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలమున తొందరపాటు నిర్ణయాలు చేస్తారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు అందుకుంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వృత్తి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఇదండి ఇవాళ మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి ఆన్ బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదాలు.